నమస్కారం పిల్లలు. మునుపటి అంశంలో మీరు రక్తకూర్పు, రక్తనాళాల నిర్మాణం మరియు పనితీరు మరియు మానవ హృదయంతో సహా జంతువులలో రవాణా గురించి తెలుసుకున్నారు. ఇక్కడ ఈ అంశంలో 10వ తరగతి జీవశాస్త్రం యొక్క పాఠం జీవిత ప్రక్రియల నుండి జంతువులలో రవాణా వ్యవస్థల రకాలు మరియు పరిణామం గురించి మీరు తెలుసుకుంటారు. అభ్యాస ఫలితాలు. ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేసిన తరువాత మీరు రక్త ప్రసరణ రకాలు, గుండె చక్రం యొక్క సంఘటనలు, హృదయ స్పందన మరియు రక్తపోటు, శోషరస వ్యవస్థ, రక్తం గడ్డకట్టడం, జంతువులలో రవాణా వ్యవస్థల పరిణామం గురించి తెలుసుకుంటారు. కీలక పదాలు: దైహిక ప్రసరణ, పల్మనరీ సర్క్యులేషన్, గుండె చప్పుడు, పల్స్, సిస్టోలిక్ ఒత్తిడి, డయాస్టోలిక్ ఒత్తిడి, హైపర్ టెన్షన్, స్పిగ్మోమానోమీటర్. శోషరస, ఈ కాన్సెప్ట్ మ్యాప్లో ప్రసరణ వ్యవస్థను చూద్దాం. రక్త ప్రసరణ రకాలు. రక్తం మన శరీరంలో ఆక్సిజన్ మరియు డీఆక్సిజనేటెడ్ రక్తంగా తిరుగుతుంది. దైహిక ప్రసరణ. గుండె యొక్క ఎడమ జఠరిక నుండి ఆక్సిజనేటెడ్ రక్తం శరీరంలోని వివిధ అవయవాలకు ప్రసారం చేయబడుతుంది మరియు డీఆక్సిజనేటెడ్ రక్తాన్ని కుడి కర్ణికకు తిరిగి పంపుతుంది. బృహద్దమని శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని చేరవేస్తుంది. పల్మనరీ సర్క్యులేషన్ కుడి జఠరికలో ప్రారంభమవుతుంది. పుపుస ధమని ఊపిరితిత్తులకు డీఆక్సిజనేటెడ్ రక్తాన్ని తీసుకువెళుతుంది. ఊపిరితిత్తుల సిరలు ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని సేకరించి ఎడమ కర్ణికకు రవాణా చేస్తాయి. కరోనరీ సర్క్యులేషన్. గుండె కండరాలకు రక్త సరఫరాను కరోనరీ సర్క్యులేషన్ అంటారు. హృదయ కండరములు కొరోనరీ ధమనుల నుండి ఆక్సిజనేటెడ్ రక్తాన్ని పొందుతాయి. డీఆక్సిజనేటెడ్ రక్తం కార్డియాక్ కండరాల నుండి
డీఆక్సిజనేటెడ్ రక్తం కరోనరీ సైనస్ల ద్వారా కుడి కర్ణికలోకి ప్రవహిస్తుంది. డబుల్ సర్క్యులేషన్లో రక్తం ఒక పూర్తి చక్రంలో గుండె ద్వారా 2 సార్లు ప్రసరిస్తుంది మరియు ఆక్సిజన్ ఉన్న రక్తం డీఆక్సిజనేటెడ్ రక్తంతో కలపదు. అయితే కొన్ని జంతువులలో ఆక్సిజన్ మరియు డీఆక్సిజనేటెడ్ రక్తం మిశ్రమంగా ఉంటుంది మరియు ఒక్కసారి మాత్రమే గుండె గుండా వెళుతుంది. ఈ రకమైన ప్రసరణను సింగిల్ సర్క్యులేషన్ అంటారు. ఉదాహరణ: చేపలు, ఉభయచరాలు మరియు కొన్ని సరీసృపాలు. హార్ట్ బీట్ గుండె యొక్క ప్రత్యామ్నాయ సంకోచం మరియు సడలింపు ద్వారా రక్త ప్రసరణ కొనసాగుతుంది. వరుసగా ఒకే సంకోచాలు మరియు గుండె యొక్క సడలింపు ఒకే హృదయ స్పందనను ఏర్పరుస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి విషయంలో నిమిషానికి 72 హృదయ స్పందనలు ఉంటాయి. హృదయ స్పందన సమయంలో వినిపించే 2 రకాల శబ్దాలు లబ్ మరియు డబ్. ప్రతి బీట్ సమయంలో గుండె 75 మిల్లీలీటర్ల రక్తాన్ని పంపుతుంది. పల్స్ గుండె కొట్టుకున్నప్పుడు రక్తం ధమనులలోకి బలవంతంగా వస్తుంది. రక్తం ప్రతిసారి బలవంతంగా దానిలోకి ప్రవేశించినప్పుడు ధమనులు విస్తరిస్తాయి మరియు దానిని పల్స్ అంటారు. మణికట్టు దగ్గర ధమనిపై వేలి కొనను ఉంచడం ద్వారా అనుభూతి చెందుతుంది. సాధారణ పల్స్ రేటు 70 నుంచి 90 నిమిషాల వరకు ఉంటుంది. పిండం అభివృద్ధి చెందిన 21వ రోజులో మానవ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. అది కొట్టుకోవడం ఆగిపోతే అది ఒక వ్యక్తి మరణానికి దారితీస్తుంది. కర్ణిక మరియు జఠరికల యొక్క ఒక సంకోచం మరియు ఒక సడలింపును ఒక గుండె చక్రం అంటారు. గుండె యొక్క 4 గదులు రిలాక్స్డ్ స్థితిలో ఉన్నాయని ఊహించండి. వీనా, కావా మరియు పల్మనరీ సిరల నుండి రక్తం వరుసగా కుడి మరియు ఎడమ కర్ణికలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు కర్ణిక సంకోచిస్తుంది, రక్తాన్ని జఠరికలోకి బలవంతంగా పంపుతుంది. జఠరికలు రక్తంతో నిండినప్పుడు అవి సంకోచించబడతాయి మరియు కర్ణిక సడలించింది. వెంట్రిక్యులర్ సంకోచంలో ఒత్తిడి కారణంగా రక్తం బృహద్దమని మరియు పుపుస ధమనిలోకి కదులుతుంది. కర్ణిక మరియు జఠరికల మధ్య ఎపర్చరు కవాటాల ద్వారా మూసివేయబడుతుంది. కవాటాలను బలవంతంగా మూసివేస్తే గుండె యొక్క మొదటి పదునైన శబ్దం లబ్ వినబడుతుంది. జఠరికలు సడలించినప్పుడు వాటిలో ఒత్తిడి తగ్గుతుంది. ధమనుల నుండి రక్తం జఠరికలలోకి తిరిగి ప్రవహించడానికి ప్రయత్నిస్తుంది. రక్తం వెనుకకు ప్రవహించకుండా నిరోధించడానికి రక్తనాళాల్లోని కవాటాలు మూసివేయబడతాయి. ఇప్పుడు డబ్ అని గుండె యొక్క మందమైన శబ్దం వినబడుతుంది మరియు
మళ్లీ చక్రం పునరావృతమవుతుంది. గుండెలోని వరుస సంఘటనలు చక్రీయంగా పునరావృతమవుతాయి మరియు వాటిని కార్డియాక్ సైకిల్ అంటారు. గుండె చక్రంలో క్రియాశీల దశ, సిస్టోల్ మరియు విశ్రాంతి దశ, కర్ణిక మరియు జఠరికల డయోస్టోల్ ఉన్నాయి. మొత్తం ప్రక్రియ దాదాపు 0.8 సెకండ్లలో పూర్తవుతుంది. కర్ణిక సంకోచానికి అవసరమైన సమయం 0.11 నుంచి 0.14 సెకండ్లు. వెంట్రిక్యులర్ సంకోచానికి అవసరమైన సమయం 0.27 నుంచి 0.35 సెకండ్లు. రక్తపోటు. రక్తపోటు అనేది ధమనుల పార్శ్వగోడలకు వ్యతిరేకంగా రక్తం ప్రవహించే సమయంలో చూపబడే శక్తి. ధమనులలో రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ధమనులు మరియు కేశనాళికలలో క్రమంగా పడిపోతుంది మరియు సిరలలో తక్కువగా మారుతుంది. రక్తపోటు సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ పీడనం ద్వారా వ్యక్తీకరించబడుతుంది. సిస్టోలిక్ ఒత్తిడి. వెంట్రిక్యులర్ సిస్టోల్ సమయంలో ఎడమ జఠరిక సంకోచిస్తుంది మరియు బృహద్దమనిలోకి రక్తాన్ని బలవంతం చేస్తుంది. గరిష్ట స్థాయికి పెరిగే ఒత్తిడిని సిస్టోలిక్ ప్రెజర్ అంటారు. డయాస్టోలిక్ ఒత్తిడి. డయాస్టోలిక్ సమయంలో జఠరికలు విశ్రాంతి తీసుకుంటాయి మరియు ఒత్తిడి అత్యల్ప విలువకు పడిపోతుంది. డయాస్టోలిక్ ఒత్తిడి. సాధారణ రక్తపోటు 120/80 mm నుండి 139/89 mm పాదరసం లేదా Hg వరకు ఉంటుంది. ఇది స్పిగ్మోమానోమీటర్ సహాయంతో కొలుస్తారు. రక్తపోటులో స్థిరమైన పెరుగుదలను హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు అంటారు. ఇది గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తపోటు తగ్గడాన్ని హైపోటెన్షన్ లేదా తక్కువ రక్తపోటు అంటారు. శోషరస వ్యవస్థ. శోషరస వ్యవస్థలో కేశనాళికలు, శోషరస నాళాలు, శోషరస గ్రంథులు మరియు శోషరస వాహిక ఉన్నాయి. శోషరస అనేది శోషరస వ్యవస్థ ద్వారా ప్రవహించే ద్రవం. శోషరస కేశనాళికలు పెద్ద శోషరస నాళాలను ఏర్పరుస్తాయి. శోషరస కణుపులు శోషరస నాళాల పొడవున ఉన్న చిన్న ఓవల్ నిర్మాణాలు. శోషరస. శోషరస ఇంటర్ సెల్యులార్ ఖాళీల నుండి శోషరస కేశనాళికలలోకి ప్రవహిస్తుంది. ఇది ప్లాజ్మా, ప్రోటీన్లు మరియు రక్త కణాలు కేశనాళికల గోడల రంధ్రాల ద్వారా కణజాలంలో ఇంటర్ సెల్యులార్ ఖాళీలలోకి పారిపోయినప్పుడు ఏర్పడిన రంగులేని ద్రవం.
ఇది రక్త ప్లాజ్మాను పోలి ఉంటుంది మరియు తక్కువ ప్రోటీన్, తక్కువ మొత్తంలో పోషకాలు, ఆక్సిజన్, CO2, నీరు మరియు WBC కలిగి ఉంటుంది. శోషరస విధులు. రక్తం చేరుకోలేని భాగాలకు ఇది పోషకాలు మరియు ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. ఇది అదనపు కణజాల ద్రవం తీసివేస్తుంది మరియు కణజాల ఖాళీల నుండి రక్తానికి ప్రోటీన్లను తిరిగి అందిస్తుంది. పేగువిల్లి లేదా లాక్టీల్స్ యొక్క శోషరస కేశనాళికలు జీర్ణమైన కొవ్వులను గ్రహించి వాటిని రక్తానికి తీసుకువెళతాయి. లింఫ్లోని లింఫోసైట్లు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. రక్తం గడ్డకట్టడం. రక్తం యొక్క ముఖ్యమైన లక్షణం గడ్డకట్టడం. రక్తం గడ్డకట్టడం వల్ల జంతువులు తీవ్రమైన గాయాల నుండి బయటపడతాయి. 3 నుంచి 6 నిమిషాలలో గాయం రక్తం గడ్డకట్టినప్పుడు రక్తం గాయం నుండి కొద్దిసేపు మాత్రమే ప్రవహిస్తుంది మరియు రక్తపు గడ్డ అని పిలువబడే ఎర్రటి ఘన పదార్థంతో నిండి ఉంటుంది. రక్తం బయటకు ప్రవహించినప్పుడు ప్లేట్లెట్స్ థ్రోంబోకినేస్ అనే ఎంజైమ్ను విడుదల చేస్తాయి. థ్రోంబోకినేస్ ప్రోథ్రాంబిన్ అని పిలువబడే మరొక పదార్థంపై పనిచేస్తుంది. దానిని థ్రాంబిన్గా మారుస్తుంది. థ్రాంబిన్ ఒక కరిగే పదార్థం. ఫైబ్రినోజెన్పై పనిచేస్తుంది. దానిని కరగని ఫైబ్రిన్గా మారుస్తుంది. రక్త కణాలు ఫైబ్రిన్ ఫైబర్స్తో చుట్టబడి గడ్డకట్టడాన్ని ఏర్పరుస్తాయి. గాయం అంచులకు జోడించిన ఫైబ్రిన్ ఫైబర్స్ కలిసి లాగబడతాయి. గడ్డకట్టడం ఏర్పడిన తరువాత సీరం అని పిలువబడే పసుపు రంగు ద్రవం కనిపిస్తుంది. సాధారణంగా గాయం నుంచి స్రవించే రక్తం 3 నుంచి 6 నిమిషాల్లో గడ్డకడుతుంది. అయితే కొందరిలో విటమిన్ K లోపం వల్ల ఎక్కువ సమయం పడుతుంది. జన్యుపరమైన రుగ్మత కారణంగా రక్తం గడ్డకట్టకపోవచ్చు. హిమోఫిలియా అనేది చాలా దగ్గరి బంధువుల మధ్య వివాహాల ద్వారా జన్మించిన పిల్లలలో వారసత్వంగా సంక్రమించే జన్యుపరమైన రుగ్మత. తలసేమియా కూడా రక్తానికి సంబంధించిన ఒక వారసత్వ రుగ్మత. రవాణా ప్రసరణ వ్యవస్థ యొక్క పరిణామం. అమీబా వంటి ఏకకణ జీవులలో ప్రోటోప్లాజం సహజ కదలికలను చూపుతుంది. వీటిని బ్రౌనియన్ కదలికలు అంటారు. ఇది ప్రోటోప్లాజం అంతటా పోషకాలు మరియు ఆక్సిజన్ను రవాణా చేయడానికి అనుమతిస్తుంది. ఈ సరళమైన కణాంతర రవాణా వ్యవస్థ కణాలలో ప్రోటోప్లాజం యొక్క కదలిక ద్వారా బహుళ సెల్యులార్ జంతువులలో కూడా కనుగొనబడుతుంది. బహుళ సెల్యులార్ జంతువులు రవాణా కోసం మరింత సంక్లిష్టమైన వ్యవస్థలను అభివృద్ధి చేస్తాయి. పారాజోవాన్లు, స్పాంజ్ల వంటివి రవాణా కోసం సముద్రపు నీటిని ఉపయోగిస్తాయి మరియు ప్లాగెల్లాను కొట్టడం ద్వారా వారి స్వంత ప్రవాహాలను సృష్టిస్తాయి.
హైడ్రా మరియు జెల్లీ ఫిష్ వంటి సినిడారియన్లు గుడ్డి సంచి లేదా గ్యాస్ట్రోవాస్కులర్ కుహరాన్ని కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మరియు రవాణా విధులను నిర్వహిస్తాయి. ప్లాటీహెల్మింథెస్లో ఉదాహరణ పాసియోలా హెపాటికా. జీర్ణ వ్యవస్థ చాలా శాఖలుగా ఉంటుంది మరియు కణాలకు నేరుగా ఆహారాన్ని సరఫరా చేస్తుంది మరియు విసర్జన వ్యవస్థ వ్యర్థాలను సేకరిస్తుంది. నెమథెల్మింథెస్లో సుడోకోలోమ్ పదార్థాల సేకరణ మరియు పంపిణీని నిర్వహిస్తుంది. ద్రవాన్ని తరలించడానికి పల్స్ టైల్ నౌకను అభివృద్ధి చేసిన మొదటి ఎకోలోమేట్ జంతువులు అన్నెలిడ్స్ మరియు రక్తాన్ని రవాణా చేసే మాధ్యమం. ఆర్థ్రోపోడ్స్ రక్తాన్ని పంప్ చేయడానికి పల్స్ టైల్ ఆర్గాన్ లేదా గుండెను అభివృద్ధి చేశాయి. రక్తనాళాలు లేవు కానీ రక్తం నేరుగా పోషకాలను సరఫరా చేసే కణజాలాలను నింపుతుంది. ఆక్సిజన్ నేరుగా శ్వాసకోశ వ్యవస్థ ద్వారా కణజాలాలకు సరఫరా చేయబడుతుంది. ఈ రకమైన రవాణా వ్యవస్థను ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. ఉదాహరణ ఆర్థ్రోపోడ్స్, అనేక మొలస్క్లు మరియు దిగువ కార్డేట్లు. మరొక రకమైన వ్యవస్థ రక్తనాళాల ద్వారా పదార్థాలను పంపిణీ చేసే రక్తాన్ని కలిగి ఉంటుంది మరియు దీనిని క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. ఇది అనెలిడ్స్, ఎకినోడెర్మ్స్, ఆక్టోపస్ వంటి సెఫలోపాడ్ మొలస్కులు మరియు అన్ని ఎత్తైన జంతువులలో ఉంటుంది.